నమస్కారం అండి. ఇప్పుడండి నేను ఆంధ్ర ముచ్చట చెప్తానండి. ఏటంటారు మీరు? అయ్యి ఆంధ్రలోన ఒక శాస్త్రం ఉందండి. చెప్పినా? ఆ! ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చింది అని తెలుసు కదండీ మీకు. అయ్య బాబోయ్! ఏటండి మీరు అలాగ చూస్తున్నారు? చూడమాకండి. నేను బాగానే మాట్లాడుతున్నా కదండీ! ఆ! ఎక్కడి వరకు వచ్చానండి? ఎక్కడి వరకు చెప్పాను? శాస్త్రం కాడ ఉన్నాం కదండీ! అయితే ఆంధ్రలోను మందు బాబులు సంబరాల రాంబాబులు అయిపోయారండి. హరావంటే బాబుగారి ప్రభుత్వం వచ్చాక ఆళ్ళకు తిరుగే లేకుండా అయిపోయిందటండి. అరే అవునండి బాబు చూస్తారా? చూడండి మరి. యారా అబ్బాయి బోల్డని ముచ్చట్లున్నా మీ ఆంధ్రాయే చూస్తావా? మంచిగా మాట్లాడినారా నేను ఆంధ్ర భాష. ఇప్పుడు ఆళ్ళ కథ కూడా చూడరు మరి దమ్మున. అయితే ఆంధ్ర విజయవాడల అర్ధరాత్రి రెండిటికి ఒక ఆడామున్ను మొగైన ఫుల్లుగా దాగి నడి రోడ్డు మీద అనుకుంటురట. గొప్ప గొప్ప కట్టుబాట్లు అన్నట్టు ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరకైంది. అలా పంచాయతీ దింపేదందుకు వచ్చిరు. అయితే ఇలా పంచాయతీ దింపేదందుకు వచ్చిన పోలీసులకు పక్క పొంటే పబ్బులకి వెళ్ళి బాగా సప్పుడిన పడుతుంది. ఓ గిటి ఏమైనా తెరిసే ఉన్నదేందబ్బా అని పోయే వరకల్లా అందరూ మందు దావతలు పడిపోయి భూమి తాగుతూనే లేరు. అట్లా రాత్రి రెండైనా అట్లున్నోళ్ళను పోలీసులు కట్టె పట్టుకొని గేది మీరు. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళిపారారు. దగ్గర దగ్గర 150 మందట. కథం పబ్బోలకు పైసలు ఇవ్వకుండానే అందరికందరూ పరారు. దొరికిందే సందని ఎవ్వరు ఆగలేదోల్లా పైసలు ఎగ్గొట్టిపోయిరు. ఆగ చూడవు మందు బాబులు. చూసినవా గిందుకే అన్నా ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చింది అని వాళ్ళెవలో రోడ్డు మీద అనుకుంటే ఈ పబ్బోడు లుక్స్ అని అయిపోయా. గింతమంది కుతికెళ్దాం కదా ఆగి పైసలు ఎగ్గొట్టివాయే. కాదు అర్ధరాత్రి రెండైనా విజయవాడల మందుబాబులు గీతీర దూసుకపోతురంటే ఇక నేనేం మాట్లాడా. ఇదే కాదు నడమ ఆంధ్రాల మందుబాబులు ఒకశేఖలు చూయిస్తురానుల్లా. ఒకసారి ఏ టైంకైనా ఆంధ్ర దిక్కు ఓరి ఏడబడితే గాడ మందుబాబులు జొలుక్కుంటా నేల కింద పడుక్కుంటా వాళ్ళతో నీళ్ళతో లడాయిలు పెట్టుకుంటా పబ్లిక్ లో దాక్కుంటేనే కనబడతారట. నిన్నటికి నిన్న కుతికెళ్దాక దాగి పొట్టు అనుకున్నారు. ఆడ మందుబాబుల లీలలు గట్లుంటే వాళ్ళేమో తెలంగాణలో తాగుబోతులు ఎక్కువ అని ఉల్టా బదనాన్ని చేస్తారు. ఇది ఒక్కటి చాలదా తాగుడుకు ఎవరు ఎక్కువ మరిగిర్రో. నేను గిట్లా అంటున్నానే ఆంధ్రోలు ఏం ఫీల్ కాకురు దయచేసి. నాకు కనబడ్డది చెప్పిన గంతే.